వెరీ కంగ్రాచులేషన్స్ భరణ్. ఎంత సూపర్ హిట్ అయిందంటే పంచకట్టు దోశ అనే రెస్టారెంట్. నాకు 16-15 ఏళ్ళ నుంచి కూడా నేను నా ఓన్ ఎర్నింగ్స్, నా ఫ్యామిలీ, ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు. బ్రాండ్ క్రియేట్ చేయడమే కాదు, అంతటి అథెంటిక్ ఫుడ్ ని అందరికీ అందిస్తున్నారు. 1.5 year టైం పట్టింది. ఓకే. సో బ్రాండ్ ఎట్లా ఉండాలి, అసలు బ్రాండ్ నేమ్ ఎలా రావాలి, దాని వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. చెనిక్కాయ చట్నీ పుట్టిందే రాయలసీమ. వేరే దగ్గర ఎక్కడ నుంచి చెనిక్కాయ చట్నీ దొరకదు. చెనిక్కాయ చట్నీ అంటే పల్లి చట్నీ, అది చెనిక్కాయ చట్నీ అంటే పల్లి. బిజినెస్ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్, ఈ మధ్య గ్యాప్ లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ. చాలా స్ట్రాంగ్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి నాకు ఫౌండేషన్ అది నేను చాలా అవమానంగా ఫీల్. రాజమౌళి గారు కూడా అక్కడికి వచ్చారు. రాజమౌళి గారు, వెంకయ్య నాయుడు గారు, నేమ్ ఇట్, అందరూ ఇప్పుడైతే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు వచ్చారు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నాతో పాటు ఒక యంగెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఫుడ్. అందులోనూ సూపర్ డెలిషియస్ అండ్ టేస్టీ ఫుడ్ గుర్తొస్తుంది. డైరెక్టర్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటూ ఉంటారు ఆ రెస్టారెంట్కి వెళ్ళి. ఎస్పెషల్లీ దాని పేరే పంచకట్టు దోశ. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నానో, ఎస్, పంచకట్టు దోశ సిఇఓ, ఎండి, ఫౌండర్ భరణ్ గారు. నమస్తే అండి. నమస్తే లాస్య గారు. సో ఫస్ట్ ఆ నేమ్ ఎవరికి చెప్పారు? పంచకట్టు దోశ అని ఇలా పెడుతున్నా, అలా ఏం లేదు, ఓన్ డెసిషన్. నేను ఎప్పుడు కూడా నా దాని నుంచి వచ్చేదాన్ని నేను నమ్ముతాను. సో ఎప్పుడైతే నాకు థాట్ వస్తుందో నేను నా ఫ్రెండ్స్ తోని, నా క్లోజ్ సర్కిల్లో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఎవ్రీథింగ్ నేను ఏది వచ్చినా కూడా నేను ఫస్ట్ నా క్లోజ్ సర్కిల్ ఒకటి ఉంటుంది, దానిలో అందరితోని డిస్కస్ చేసి అందరితోని డిస్కషన్ పెట్టి, సో అందరికి ఇప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంది, అసలు ఇప్పుడు నేను పేరు చెప్పాను, అసలు వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, ఇనిషియల్ ఆ రియాక్షన్ ఎట్లా ఉంది. సో అవన్నీ క్యాప్చర్, అంటే పంచకట్టు దోశ ఒక్కటే కాదు పేరు, నేను ఆల్మోస్ట్ ఒక 20-25 నేమ్స్ అనుకున్నాం. 20-25 నేమ్స్ అనుకుంటూ వస్తే ఏది అంత క్యాచీగా అనిపించలేదు. సో దట్స్ వెన్ అప్పుడు అనుకున్నాం, సార్ సంథింగ్ కొంచెం ఏదన్నా ఇన్నోవేటివ్గా రాయలసీమ యొక్క ట్రెడిషనల్ నేమ్, దానికి సంబంధించిన ఒక పేరు మనం తీసుకొని వస్తేనే జనాలలోకి తొందరగా వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు అనే ఉద్దేశంలో మళ్ళీ బాగా ట్రావెల్ చేస్తున్న టైంలో నాకు ఐడియా వచ్చింది. సో మనం ఆ ట్రెడిషనల్ నేమ్ ని మనం తీసుకొని రావాలి, అక్కడ స్టార్ట్ అయింది పంచకట్టు దోశ. ఎవ్రీథింగ్, పేరు దగ్గర నుంచి ఆ లోగో, ఆ డిజైన్, అవన్నీ కూడా హైలైట్. అసలు దాని వెనకాల ఉన్న ప్రతి కలర్ కి ఒక స్టోరీ ఉంది. ఎందుకు ఆరెంజ్, బ్లాక్, ఆరెంజ్, గ్రీన్, చెప్పండి ఏంటి ఆ స్టోరీ? ఆరెంజ్ పెట్టడానికి ఉన్న రీజన్ ఏంటి అంటే, దాని వెనకాల నేను అంటే ఇదంతా నా ఆలోచన విధానం. డెఫినెట్లీ ఇట్స్ యువర్ పంచకట్టు దోశ. రాయలసీమ ప్రాంతం అంటే ప్రతి ఒక్కటి నా ఆలోచన విధానం అంతా కూడా రాయలసీమ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఎందుకంటే నేను నాకు రాయలసీమ అనేది నా లోపల అట్లా ఇమిడిపోయింది. లెట్ మీ గెస్, ఆరెంజ్ అంటే రెడ్ సాయిల్ అనా? ఆరెంజ్ ఎందుకు పెట్టాము అని అంటే, పడిపోతున్నటువంటి రాయలసీమను ఇప్పుడు మళ్ళీ, రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం, తినడానికి తిండి కూడా లేని ప్రాంతం, వలసలు ఎక్కడ చూసినా వలసలు ఉన్న ప్రాంతం. అట్లాంటి ప్రాంతము ఈ రోజు మెల్లిగా ఒక వెలుగుదానికి ముందుకు వస్తా ఉంది. ప్రతి ఊరు తీసుకుంటే ప్రతి ఊర్లోను, ప్రతి పల్లెలోను, ప్రతి ఇంటిలోను ఒక ఎంప్లాయీ బయటకు వచ్చినాడు, మంచిగా చేసుకుంటున్నాడు ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి. సో ఆ ఉద్దేశంలో రాయలసీమ ఈజ్ నాట్ ఎనీమోర్ బ్యాక్వర్డ్, ఇట్స్ రైజింగ్. సో ఆ అర్థం వచ్చే విధంగా నేను ఒక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఉండాలి, మన బ్రాండ్ మొత్తం ఆరెంజ్ థీమ్ తోనే ఉండాలి. సో అది. సో నెక్స్ట్ గ్రీన్ వచ్చే వరకు, రాయలసీమ ప్రాంతము పంటలు వండవు, పచ్చదనం లేని ప్రాంతం రాయలసీమ అంటాం. సో ఆ గ్రీన్ పెట్టడానికి కారణం హోప్, రాయలసీమ కూడా పచ్చగా ఒక రోజు వస్తుంది, వెలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఆ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ మనం తీసుకొని వచ్చినాం. సో నా బ్రాండ్ లో ఉన్న మాస్కెట్ ఆయన ఒక ఇమాజినరీ పర్సన్. సో విత్ పంచకట్టు అంటే ఒక రాయలసీమలో దోశ వేసే ఒక పర్సన్ ఎలా ఉంటాడు, ఆ బ్రాండ్ వెనకాల ఏంటి అనే దానికి ఒక ఇమేజ్. సో ఇట్లా ప్రతి మైన్యూర్ ఆస్పెక్ట్ కూడా చాలా థాట్ తోని
అంటే దాని వెనకాల ఒక బాధ, ఉమ్, ఒక ప్రాంతం మీద ఉన్నటువంటి ఒక అభిమానం, ఒక హోప్. ఒక హోప్. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది రాయలసీమలో కానీ ఇంకొక ప్రాంతం కానీ ఉంటారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తోనే ఆగిపోతా ఉంటారు. ఏమో ఇప్పుడు ఎవ్రీ యంగ్స్టర్ అనుకున్నారు 9 to 5 జాబ్ వద్దు, బిజినెస్ చేయాలి, లేకపోతే సెకండ్ ఇన్కమ్ గాన బిజినెస్ పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి నిజంగా చక్కటి ఇన్స్పిరేషన్. ఎందుకంటే అదే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ నువ్వు చెప్తున్నప్పుడు లైక్ వావ్, ఇలా కూడా ఆలోచిస్తారా అంటే సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా ఆలోచించాలా అనేది అంటే ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే, ఒక బాధ, ఒక ఒక అనగా ఒక చిన్న దీంట్లో నుంచి వచ్చినటువంటి ఒక ఒక పర్సన్ యొక్క ఇదే అంతే తప్పితే ఇంకా దాంట్లో ఏం లేదు. సో ఎవ్రీథింగ్ కూడా మనం సక్సెస్ అవ్వాలా అనే ఒక ఆస్పిరేషన్ తోని, ఆ కసి, ఆ హోప్, దాంట్లో నుంచి వచ్చినదే ప్రతి చిన్న థింగ్ కూడా. సో అందుకే ప్రతిదీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ లో బాగా ఇబ్బందులు పడ్డాం. సో ఫుడ్ ట్రక్ పెట్టారు, తర్వాత ఒకటి ఇలా కాదు ఒక చోట స్టేబుల్ గా ఉండాలి అనుకున్నాం, అవుట్లెట్. సో అక్కడ నుంచి ఎలా ఉంది? అక్కడ నుంచి మళ్ళీ బంజారా హిల్స్ లో అవుట్లెట్ పెట్టాము. ఓకే. సో దాని తర్వాత ఒక 3 months బాగా నడిచింది. 2020 జనవరి 1st రోజు అక్కడ ఓపెన్ చేశాను. సో 2020 జనవరి నుంచి మార్చ్ వరకు బాగా నడిచింది. బాగా 2020 అంటే ఓ మై గాడ్. నెక్స్ట్ మళ్ళీ 2020 మార్చ్ లో మళ్ళీ కోవిడ్, మళ్ళీ 1 year అగైన్ సఫరింగ్. చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు బంజారా హిల్స్ లో ఒక అవుట్లెట్ అంటే. మళ్ళీ అక్కడ నుంచి బాగా ఇబ్బందులు పడి ఆ కోవిడ్ టైంలో బాగా దెబ్బతిన్నాం. మళ్ళీ అగైన్ కోవిడ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ అప్పుడు స్లోగా ఇంకా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. సో దాని తర్వాత మెల్లిగా ఒక 3 years తర్వాత మెల్లిగా థింగ్స్ నార్మల్ అవ్వడం మొదలైనాయి. బిజినెస్ కూడా బాగా జరగడం మొదలైంది. అండ్ మెయిన్ గా ఏంటంటే పంచకట్టు ఇట్స్ నాట్ లైక్ ప్రమోషనల్ మార్కెటింగ్ తో హైప్ రాలేదు, మౌత్ టు మౌత్ వచ్చేసింది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు అని అంటే ప్రతిరోజు నేను అక్కడ ఉండేవాడిని. ఫస్ట్ ఒకటే అవుట్లెట్ బంజారా హిల్స్ ఫస్ట్ అవుట్లెట్ ఉన్నప్పుడు నాకు ఇంకా వేరే ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ టు నైట్ అక్కడనే ఉండేవాడిని. వచ్చిన ప్రతి కస్టమర్ తోని మాట్లాడేవాడిని, ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. ఇర్రెస్పెక్టివ్ వాటన్నిటికీ పక్కన పెట్టి నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, బాగుంది అంటే నువ్వు నాకు చెప్పకపోయినా బాధ లేదు, ఏదైనా బాగాలేదు అని అంటేనే నాకు చెప్పండి. సో బాగలేదు అన్న దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే బాగాలేదు కాబట్టి దాన్ని చెక్ చేసుకుంటాం, దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్. సో అట్లా చేసుకుంటూ వచ్చిన 95% కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ తోనే వెళ్ళేవాళ్ళు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఏంటంటే ఈ రాయలసీమ ఫుడ్, రాయలసీమ ఇది అనగానే రాయలసీమ ప్రాంతానికి చెందిన జనాలు ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది మనది, మనవాడు, మన ఫుడ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇది మనది అని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆ ఓన్ చేసుకొని స్టార్ట్ చేయడంలో బ్రాండ్ కు అటాచ్మెంట్ పెరిగింది బాగా. అంటే ఎప్పుడు వచ్చినా కాల్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో మనది సో అట్లా మనది అనుకుంటా స్ప్రెడ్ అవ్వడం. సో అట్లా ప్రజలే, కస్టమర్సే మమ్మల్ని ముందుకు తీసుకుపోయినారు. యూజువల్ గా ఏంటంటే నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ సమీర్ పరిచయం చేశారు, మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు ఒకటే అడిగాను, ఎలా ఉంది ఫుడ్ అన్నాడు. ఓకే ఫైన్. మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ గా హాయ్ హలో అని మాట్లాడుకుంటాం, లేదు ఎలా ఉంది ఫుడ్, ఇది బాగుందా అది బాగుంది, అలా ఒక 10 times 20 times విజిట్ చేసిన పంచకట్టు దోశ రెస్టారెంట్ కి నువ్వు అడిగిన మొట్టమొదటి ప్రశ్న హాయ్ హలో కాదు, ఎలా ఉంది అని, ఫుడ్ ఎలా ఉంది. సో అంత డెడికేషన్ అనేది ఆ లెవెల్లో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటా ఉంటాను, ఎందుకంటే ఫుడ్ అనేది 100 times కరెక్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు మన ఇంట్లో లేడీస్ వండుతున్నా కూడా ఒక 10 సార్లు చేశారంటే 10 సార్లు ఒకే టేస్ట్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ టాస్క్, అది చేయలేరు. సో అట్లాంటిది కొన్ని వందల మంది, ఇన్ఫాక్ట్ ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నా అన్ని అవుట్లెట్స్ లో మీరు లెక్కేసుకుంటే కనీసం అంటే ఒక 5 నుంచి వీక్ డేస్ అయితే ఒక మినిమం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5,000 మంది, సో 5,000 members అట్లా ఫుడ్ తింటా ఉంటారు. సో అంత మందిని మనం సాటిస్ఫై చేయడం అని అంటే ఇట్స్ వెరీ టఫ్ టాస్క్.
ఓకే. అంటే దాంట్లో కూడా నేను 95% మేము అచీవ్ అవుతుంటాం. హ్మ్. 95% మాకు ఫీడ్‌బ్యాక్ మంచిగా రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటాం. ఓకే. సో, అక్కడనే చెక్ చేసుకుంటా ఉంటాము. ఎప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసుకుంటా ఉంటాం. ఇష్యూస్ వస్తుంటాయి. హ్మ్. ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటా ఉంటాం. సో, ఓకే. దానివల్ల కన్సిస్టెన్సీ అనేది మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో నాకు తెలిసిన బిజినెస్ పీపుల్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతూ ఉంటాను యూజువల్‌గా. అసలు మెయిన్ ఏ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారంటే వాళ్ళందరూ చెప్పిన ఒకే ఒక ప్రాబ్లమ్ మ్యాన్ పవర్. హ్మ్. సో మ్యాన్ పవర్‌ని మేనేజ్ చేస్తే అంటే మ్యాన్ పవర్‌ని మనము ఏమంటారు సబ్‌స్టిట్యూట్ కానీ లేకపోతే మనం రీప్లేస్‌మెంట్ చేస్తూ ఉండాలి. మనకొక ఐడియా ఉండాలి అని చెప్తుంటారు. హ్మ్. మ్యాన్ పవర్‌లో ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్‌లో అయితే ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? కొంతమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఉన్న షెఫ్ ఫుడ్ అంతా అలవాటైన షెఫ్ మంచిగా రెస్టారెంట్ కస్టమర్స్‌కి వాళ్ళు సడెన్‌గా వెళ్ళిపోతే ఎలా మేనేజ్ చేస్తుంటారు? హౌ డు యూ సో, మేనేజ్? బేసికల్లీ మ్యాన్ పవర్ ఇష్యూ అనేది నా దగ్గర షెఫ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. సో, నా దగ్గర ఎవరు కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ నేను బయట 10 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఇవన్నీ వచ్చు అనంటే నా దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. నా దగ్గర అంతా కూడా ఫస్ట్ ఏదైతే ఫుడ్ ఉంటదో అది నా దగ్గరే నేర్చుకుంటారు. సో యూ ఆర్ వాళ్ళకి ద రాదు. మెయిన్ షెఫ్ మంత్ర అన్నమాట. అంతేనా? నేను వేయను గానీ అదంతా నో. సెట్ అంటే చేసుకున్నాను. ద రెసిపీ ఆపరేషన్స్ అదంతా నీ దగ్గరే ఉంటుంది. ఆపరేషన్స్ అంతా ట్రైనింగ్ ప్రాసెస్ గాని అదంతా అట్లా ఆ రకంగా సెట్ చేసుకున్నాం. ఓకే. సో, ఏంటి అనంటే ఎవరొచ్చినా కూడా ఫ్రెష్‌గా వస్తారు. ఫ్రెష్‌గా నా సబ్జెక్ట్ నేర్చుకొని నా దగ్గర చేస్తారు. ఓకే. అండ్ వాళ్ళకి ఎంత నేర్పియాలో అంతే నేర్పిస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఆ పర్సన్ బయటికెళ్ళిపోయి కూడా ఏదైనా చేయాలంటే ఇక్కడున్న టేస్ట్ గాని, ఇది గాని మెయింటైన్ చేయలేరు. చేయలేరు. సో, ఎందుకంటే వాళ్ళకి ఎంత రావాలో అంతే నేర్పిస్తాం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటనంటే మొత్తం గూడా మన దగ్గర ఎట్లంటే వెరీ సింపుల్ మెన్యూ. హ్మ్. 150 ఐటెమ్‌లు ఏముండవు. హ్మ్. వెరీ సింపుల్ మెన్యూ, ఫోకస్డ్ మెన్యూ. హ్మ్. మీరు 100 సార్లు వస్తే 95 టైమ్స్ మీకు సేమ్ టేస్ట్ ఉంటది. దట్ వి కెన్ గ్యారంటీ. 5 డేస్ కొంచెం అటు ఇటు ఉంటాయి. హ్మ్. 95% వి అచీవ్ ద సేమ్ టేస్ట్ అండ్ సేమ్ కన్సిస్టెన్సీ. ఓకే. సో, అట్లా మేము ఆపరేషన్స్‌ని స్టాండర్డైజ్ చేసుకున్నాం. ఓకే. సో, స్ట్రీమ్ లైన్ చేసుకున్నాం. సో, కుకింగ్ గాని ఎవరు ఎంతమంది చేసినా ఆల్‌మోస్ట్ సిమిలర్ టేస్ట్ సో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిజినెస్‌లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని అవి ముందే కాలిక్యులేట్ చేసి వాటికి సొల్యూషన్స్ కూడా రెడీగా పెట్టుకొని ఆ! స్టాండర్డైజ్ చేసేసాను అంటావు. అంతేనా? అంటే డే 1 నుంచి అవ్వలేదది. హ్మ్. ఓవర్ ద టైమ్ చేసుకున్నాం. ఓకే. సో, గ్రో అయితున్న కొద్దీ ఇష్యూస్ వస్తుంటే దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వడము, హ్మ్. దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోవడము. హ్మ్. సో, ఆ రకంగా చేసాం. సో, ఓకే. 1 డేలో అయింది కాదు ఇది. అస్సలవ్వదు. వన్ డే సో, ఇట్స్ ఇట్స్ బీన్ ఇంపాసిబుల్. ఆల్‌మోస్ట్ దట్ 5 టూ ఇయర్స్. 2020 జాన్ ఫస్ట్ స్టార్ట్ చేశారనగానే అంతకన్నా ఇట్లా ముందు గుండె పేలిపోయింది. అంతకన్నా ముందు 1 ½ ఇయర్ బ్రాండ్ స్టార్ట్ చేయకముందు మళ్ళీ 2019 హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 6 ఇయర్స్ దాకా మోర్ దాన్ 6 ఇయర్స్ అయిందనుకోండి. ఓకే. సో ఇప్పుడు అంటే ఎక్కడ ఎండ్ అయ్యాము? ఎక్కడ స్టాప్ చేసామంటే బంజారా హిల్స్ ఔట్‌లెట్ దగ్గర స్టాప్ చేసాం. అవును. అక్కడి నుంచి ఒక 3 ఇయర్స్ బాగా నడిచింది. దాని తర్వాత ఎన్ని ఔట్‌లెట్స్ వచ్చాయి? ఎన్ని దాని తర్వాత బ్రాంచెస్ ఓపెన్ చేశారు? ఏంటి? బంజారా హిల్స్ బ్రాంచ్ చిన్న బ్రాంచ్ ఉండే. హ్మ్. దాని తర్వాత అప్పుడెప్పుడు అనుకునేవాడిని. బంజారా హిల్స్ చిన్న బ్రాంచ్ ఉండే. అన్ని పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఇట్లా అందరూ రావడం మొదలుపెట్టారు. హ్మ్. అరే అది ఆ చిన్న ఔట్‌లెట్‌కే. చిన్న అవుట్‌లెట్‌కే. ఓకే. బయట కార్‌లో కూర్చుంటారు. కార్‌లో సర్వ్ చేయించుకుంటారు. హ్మ్. అట్లుంటుండే. హ్మ్. సో, అప్పుడెప్పుడు కాన్ఫిడెన్స్ కొంచెం మెల్లగా బిల్డ్ అయింది. అంటే మనం కొంచెం పెద్ద అవుట్‌లెట్, కొంచెం సీటింగ్ ఉండి హ్మ్. పెడితే ఇంకా బెటర్ చేస్తాము అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు కావూరి హిల్స్‌లో జూబ్లీ రిడ్జ్ హోటల్ లోపల కరెక్ట్. ఆ ప్లేస్ తీసుకున్నాం. అక్కడే నేను గూడా ఫస్ట్ టైమ్ తిన్నాను. అవును. అక్కడ స్టార్ట్ చేసాం. ఆ! ఇంకా దాని తర్వాత అది బాగా అవుట్‌లెట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బాగా ముందుకు తీసుకుపోయింది. రాజమౌళి గారు గూడా అక్కడికే అక్కడికి. వచ్చారు కదా! కరెక్ట్. రాజమౌళి గారు, హ్మ్. వెంకయ్య నాయుడు గారు, యూ నేమ్ ఇట్ హ్మ్. అందరూ ఇప్పుడైతే గుణశేఖర్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళొచ్చారు. మోస్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళు రెగ్యులర్‌గా వస్తూ ఉంటారు. వాళ్ళ డాటర్, సన్ ఇన్ లా, వాళ్ళ వైఫ్, ఓకే. వాళ్ళ తమ్ముళ్ళ ఫ్యామిలీ. ఏ బ్రాంచ్‌కి యూజువల్‌గా వస్తుంటారు? కావూరి హిల్స్ బ్రాంచ్. కౌరీ హిల్స్. ఓకే. ఇప్పుడు మాదాపూర్ అంటే కావూరి హిల్స్ బ్రాంచ్ ఇప్పుడు ఆ ఇప్పుడు బ్రాంచ్ మార్చారు. తీసేసి హ్మ్. మెయిన్ రోడ్ మీద ఇంకో పెద్ద ప్లేస్ 100 ఫీట్ రోడ్ అది దగ్గర. చిన్నగా అవుతుంది. హ్మ్. అప్పుడు ఇంకా కొత్త కదా అంత నీట్ గా ప్లాన్ చేయలేకపోయాం. ఓకే. సో, అక్కడ తీసేసి ఇప్పుడు ఇంకా పెద్ద బ్రాంచ్ పెట్టాం. హ్మ్. ఇంకా నీట్ గా ఇంకా బాగా ఆర్గనైజ్డ్ గా పెట్టాం అనమాట. ఓకే. సో, అక్కడికి వస్తా ఉంటారు రెగ్యులర్ గా. హ్మ్. సో, అట్లా అందరూ వస్తా ఉంటారు. వెంకయ్య నాయుడు గారు గాని, యూ నేమ్ ఇట్, హ్మ్. మినిస్టర్స్, మూవీ ఇండస్ట్రీ. పొలిటీషియన్స్ అంటే మూవీ స్టార్స్ ఎవ్రీవన్ అనుకో ఇంకా. ఇప్పుడు రెగ్యులర్ గా సుకుమార్ గారి ఫ్యామిలీ గాని, హ్మ్.
మారుతి గారి ఫ్యామిలీ కానీ ఎవరైనా ఆల్మోస్ట్ అందరికీ ఏమని ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు వెళ్ళి ఎవ్రీబడి నేనుంటే మాట్లాడతాను అందరితోని, Okay. ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాను, నేను లేకపోతే వస్తారు తింటారు వెళ్తా ఉంటారు. ఓకే. సో అట్లా ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ గుడ్, ఎప్పుడు కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటది. ఓకే. సో అక్కడ మళ్ళీ అక్కడ నుంచి తీసేసి ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. మళ్ళీ తర్వాత ప్రగతి నగర్ లో థర్డ్ బ్రాంచ్ పెట్టాము. ప్రగతి నగర్ లో ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర ఒక థర్డ్ బ్రాంచ్. ఓకే. దాని తర్వాత కొండాపూర్ లో ఫోర్త్ బ్రాంచ్, కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఫోర్త్ బ్రాంచ్. ఇప్పుడు ఇంకో కొత్త బ్రాంచ్ తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం, తొందరలోనే చెప్తాం ఎక్కడ ఏంటి అని. అంతే. ఇప్పటికి ఇంకా ఆ స్టేజ్ కి ఇంకా డిస్క్లోజ్ చేసేటటువంటి స్టేజ్ కి రాలేదు ఆ బ్రాంచ్. ఓకే. సో తొందరలోనే ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. సో సింగిల్ మీరేనా లేకపోతే పార్ట్నర్స్ మా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వెరీ నైస్. సో యూజువల్ గా అంటే స్టార్టింగ్ లో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దోశలు వేసుకునేవాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని రిలేటివ్స్ చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఆ రిలేటివ్స్ ఏమంటున్నారు? అందరూ మావాందే యాజ్ యూజువల్ మావాడే, అసలు పంచగడ్డ దోశ మావాడే అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను పెద్ద పట్టించుకోను. నీ చోలో ఏదైనా కానీ, తిట్లైనా కానీ ఏదైనా కానీ, వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ బాగాలేదు అని అంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం. నీ ఫుడ్ బాగాలేదు అని ఎవరన్నా అన్నారంటే నేను బాధపడను, దాన్ని సీరియస్ గా తీసుకుంటాం. అంటే ఎందుకు బాగాలేదు, వాళ్ళతోని మళ్ళీ బాగుంది అని అనిపించుకునేంత వరకు వాళ్ళ నంబర్ తీసుకొని చాలా మంది మొన్న ఒక రీసెంట్ ఇన్సిడెంట్ చెప్తాను. గణేష్ అగర్వాల్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు, వెరీ ఫ్రీక్వెంట్ కస్టమర్. అత్తాపూర్ నుంచి వస్తారు, వీక్లీ ఖచ్చితంగా ఒకసారి వస్తారు వాళ్ళ ఫ్యామిలీ తీసుకు. వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ అయినా ఏమైనా పంచగట్లు సెలబ్రేట్ చేసుకుంటాడు. అంటే అంత అటాచ్డ్ ఉంటాం మనం. రీసెంట్ గా బాగా హెవీ ఎండలు రావడం మొదలైంది. ఎండలు వస్తే ఏమైతుందంటే బ్యాటర్ మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం అవుతుంది, ఓవర్ ఫర్మెంట్ అయిపోతుంది. దానివల్ల టేస్ట్ ఇష్యూస్ వచ్చిండ. ఆయన వచ్చి తిన్నాడు, నాకు ఫోన్ చేశాడు, భరణ్ చాలా బాధపడుతున్నాను నేను, సో పంచకట్టు భరణ్ అనే కన్నా కూడా మాదని చెప్పుకుంటాను నేను, ఎందుకంటే మేమంతా కనెక్టెడ్ ఉంటాం పంచకట్టు దోస్తోనే. సో అని చెప్పి బాగాలేదు, వెరీ డిసప్పాయింటెడ్. ఎక్కడో బాంబే నుంచి ఎవరో వాళ్ళ బంధువులు వచ్చారంట, వస్తే తీసుకొని వచ్చాడు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను, అసలు ముందు టేస్ట్ ఇడ్లీ కానీ ఇది కానీ దెబ్బతినింది అని చెప్తే, ఓకే సార్ నేను చూసుకుంటానని చెప్పి ఈవినింగ్ 2 days దాని మీద వర్క్ ఎందుకైంది ఏమైంది నోటీస్ చేసింది ఏంటంటే, బికాస్ ఆఫ్ ఎండల వలన, టెంపరేచర్ హెవీ టెంపరేచర్స్ వలన మనం బ్యాటర్ ని ప్రాపర్ గా ఇది చేయలేకపోయాం. సో అది పెద్ద మేజర్ ఇష్యూ, నాకే కదా ఎవరికైనా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మేము రెక్టిఫికేషన్ స్టార్ట్ చేసి టైమింగ్స్ చేంజ్ చేసి దాన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఆయనను పిలిపించాను. వచ్చినాడు, తిన్నాడు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపించాడు. మళ్ళీ నెక్స్ట్ డే, సెకండ్ డే మళ్ళీ నేను పార్సల్ పంపించాను వాళ్ళ ఇంటికి. పార్సల్ పంపించి మీరు తిని నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి. తిని అసలు ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ నాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో బాగాలేదు అన్న దగ్గర నుంచి మళ్ళీ చాలా బాగుంది అని అనిపించుకునేంత వరకు నేను వదలను అనమాట. సో నా వరకు వస్తే కొంతమంది ఏమైతుంది తింటారు ఎప్పుడు, అందుకే చెప్తున్నా ఫుడ్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. అంటే సేమ్ టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, సస్టైన్ చేయడం సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సో మెనీ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తుంటాయి. సో అట్లాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తింటారు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం అవసరం చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చి బాగాలేదు అని చెప్పడానికి ఏం ప్రాబ్లం, ఏం అవసరం ఉంటుంది, తింటారు బాగుందా నెక్స్ట్ విజిట్ వస్తారు, బాగాలేదా అయిపోయింది క్లోజ్. సో అట్లా చాలా మంది ఉంటది. సో అందుకే మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, మనకు మళ్ళీ ఛాన్స్ రాదు. కస్టమర్ మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడు, ఒకటేసారే బాగుందంటే ఇంకోసారి వస్తాడు, బాగుందంటే ఇంకోసారి వస్తాడు, వన్ అట్ ఎ టైం. ఆసారి బాగాలేదా అయిపోయింది, మళ్ళీ ఒక 1.5 month నీకు ఛాన్స్ ఉండదు. మళ్ళీ వాళ్ళకి మైండ్ లో వచ్చి ఇంకెవరో బాగుందిలే ఇప్పుడు బాగుంది చాలా మొన్న తిన్నాను ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుంది. చాలా రేర్, చాలా డిఫికల్ట్. అందుకే ఒక్కసారి కస్టమర్ ని మిస్ చేసుకోకూడదు. సో దానికోసం మేము చాలా కష్టపడుతుంటాం. అయినా కూడా అవుతుంటది అక్కడ ఇక్కడ, బట్ స్టిల్ మనం కూడా నిమిత్త మాత్రమే, కొంతవరకే మన లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఆనెస్ట్ గా, నిజాయితీగా, ఒక నిబద్ధతతోని, ఒక ప్యాషన్ తోని నేను ఎఫర్ట్స్ పెడతా ఉంటాం ఎప్పుడు కూడా. సో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ వస్తుంటుంది. నువ్వు ఇందాక చెప్పినట్టు ఒకసారి ఫుడ్ బాగుండదు, ఒకసారి ఫుడ్ బాగుంటది, ఒకసారి నెగటివ్ ఫీడ్బ్యాక్, ఒకసారి పాజిటివ్. ఇవన్నీ తట్టుకొని ఒక స్టేబుల్ మైండ్ సెట్ మనం బిల్డ్ చేసుకోవాలంటే అండ్ సక్సెస్ఫుల్ అవ్వాలి ఇంత యంగెస్ట్ ఏజ్ లో అంటే వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ డూయింగ్?
సక్సెస్ కానీ బాగుంది అనేదాన్ని కానీ నెత్తికెక్కించుకోను అంతే. ఓకే. నేను హైదరాబాద్కి వచ్చే రోజు ఎట్లున్నానో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాను. నాలో ఏ చేంజ్ లేదు, నా బిహేవియర్లో కానీ నా ఆలోచన విధానంలో కానీ ఏ దాంట్లో కూడా నాలో ఎటువంటి చేంజ్ లేదు. వెరీ సింపుల్ పర్సన్. వెరీ సింపుల్. ఏముంది, వస్తాను, నా లైఫ్ ఈజ్ సింపుల్. పొద్దున్నే లేస్తా, అవుట్లెట్ పోతా, మళ్ళీ ఆఫీస్ వర్క్ చూసుకుంటా. ఆఫీస్ వర్క్ అంటే నా ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసుకుంటా. సో ఈవినింగ్ నాకున్నది ఒకటి అలవాటు, జిమ్ కి పోతా. ఎవ్రీడే జిమ్. డెఫినెట్లీ అది నాకు అదొకటే రిలీఫ్. ఆడిపోతే ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, కలుస్తా, ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తా, మళ్ళీ అగైన్ ఈవినింగ్ అవుట్లెట్ కి వస్తా. ట్రిప్స్ కూడా మంచి అడిక్షన్ కదా నీకు? ఏది? ట్రిప్స్ కి వెళ్తూ ఉంటావు. మధ్యలో బిగ్గెస్ట్ అడిక్షన్ అది, అంతేనా? బాగా కొద్ది ఒక 2-3 మంత్స్ అట్లా ఎప్పుడే బుద్ధి పుడితే అప్పుడు బ్రేక్ తీసుకోవడం, అట్లా తిరిగి రావడం. వెరీ సింపుల్. ఇంకేం పెద్ద ఆలోచనలు ఏం లేవు. సో సింపుల్. సో అందుకే నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్ ఉంటది. బీయింగ్ సింపుల్ ఇస్ సక్సెస్ మంత్ర అంటావు? సక్సెస్ మంత్ర అని అంత పెద్ద నేనేం చెప్పను కానీ బట్ నేను ఫాలో అయ్యేది ఇంతే, సింపుల్. ఏది ఉన్నా కూడా సింపుల్ గా పోతా ఉంటది లైఫ్. ఏది నెత్తికెక్కించుకోను, తిట్టినారని బాధపడను, పొగిడినారని ఎగరను. ఏదో బాగా మంచి చెప్పినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఓకే రైట్. సో లీడింగ్ ఏ వెరీ బ్యాలెన్స్డ్, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్న పర్సన్ అనుకోవచ్చు, అంతేనా? అది ఓవర్ ద పీరియడ్ అట్లా వచ్చేస్తుంది అంతే. అంతే. ముందు నుంచి కాదు, ముందు చాలా ఎక్స్ట్రీమ్ ఉండేవాడిని. కోపం అదంతా. కోపం అని కాదు కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్ తీసుకున్నా, ఏదైనా బాగాలేదు అంటే చాలా డిప్రెస్ అయిపోయేవాడిని. బాగుందంటే ఎగిరిపోయేవాడిని. సో ఎక్స్ట్రీమ్ ఉండేది. దానివల్ల బాగా నాలో నాకే ఇబ్బందులు వచ్చేవి. దాని నుంచి మళ్ళా వర్క్ చేయడం మొదలు పెట్టా. ఎందుకు దాన్ని కంట్రోల్ చేయాలి. తిట్టిన రోజు ఓకే, ప్రశాంతంగా కామ్గా తిట్టినారా, ఓకే ఎందుకు తిట్టినారు, దాన్ని సార్ట్ చేసుకోవడం. అది సాల్వ్ అయింది అనగానే ఒక సాటిస్ఫాక్షన్. పొగిడారంటే నేను పెద్ద పట్టించుకోను, పొగుడతారులే మామూలుగా అంతే అన్నట్టు వదిలేస్తాను. ఎందుకంటే అది నెత్తికెక్కించుకుంటే మన కాళ్ళు మన భూమి మీద నిలబడవు, గాల్లోకి ఎగురుతాం. అంటే మనకి ఎట్లాంటి ఫీల్ వస్తుంది అని అంటే, యూజువల్గా హ్యూమన్స్కి ఎట్లాంటి దీంట్లోకి వెళ్ళిపోతాం అంటే, ఇంకా నేను ఇన్విన్సిబుల్, నేను ఏది చేసినా సక్సెస్ అయిపోతాం, నేను సాధించేసాను, అట్లాంటి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతే మనం రియాలిటీని చూడం. సో ఆ రియాలిటీ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేమున్న ఫీల్డ్ లో ఎవ్రీడే ఇస్ అ న్యూ డే. మనం ఏదో అయిపోయింది మనం ప్రశాంతంగా కూర్చోడానికి లేదు. ఎవ్రీడే ఆ ఎఫర్ట్ పెడతానే ఉండాలి. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే. ఎవ్రీడే ఇష్యూస్ ఉంటాయి. డెఫినెట్లీ.